అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఈరోజు నాతో పాటు ఒక కపుల్ ఉన్నారండి. వాళ్ళ గురించి చెప్పాలంటే ఇంటికి పెద్ద దిక్కుగా, ఒక వదినగా, ఒక అన్నగా, వాళ్ళు తప్ప ఇంకెవరు అంత బాగా ఉండలేరు అనిపిస్తుంది నాకు. వాళ్ళ వీడియోస్ చూసిన ప్రతిసారి ఉమ్మడి కుటుంబాలు ఎందుకు కనుమరుగైపోతున్నాయి, వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు కదా, వీళ్ళ దగ్గర ఇంత బాగుంటే ఎందుకు కుటుంబాలంటేనే విడిపోవాలి, మేము కలిసి ఉండలేము అనుకుంటారు అని అనిపిస్తుంది. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఎంత మాట్లాడినా దిష్టి తగలకూడదు అనమాట వాళ్ళకైతే ఖచ్చితంగా. సో ఈరోజు నాతో పాటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు ఎట్లున్నారు? మీరు బాగున్నారా? మేము మస్తున్నాం. ఎంతేనా? అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరు బాగున్నారా? మీరైతే బాగున్నారా? మేము బాగున్నాం మేడం. సో బోల్డ్ అని ముచ్చట్లయితే పెట్టేద్దాం, ఓకేనా? హాయ్, నమస్తే. నమస్కారం మేడం. బాగున్నారా? బాగున్నాం మేడం. మీరు బాగున్నారా? అబ్బా, అడిగినారు పోనీ మీరైతే. మీరు నన్ను కనీసం అడగట్లేదు స్వామి గారు బాగున్నారా అని. బాగున్నారా మేడం? బాగున్నా స్వామి గారు. కాదు, నిజంగా తెలుసా, అప్పుడెప్పుడు ఒక సంవత్సరం క్రితం చూసా ఎట్లున్నారు, మళ్ళీ అంతే ఉన్నారు. లేదు మేడం, అయిపోయినారా? అట్లా ఏం కనిపించట్లేదు తెలుసా. కాకపోతే ఏదో ఇంటర్వ్యూ ఉంది కదా, కొంచెం ఇట్లా స్టిఫ్ గా, కొంచెం చూస్తేనే అర్థం చేసుకోవచ్చు, కొంచెం భయం తోటి అట్లా. స్వామి గారు భయపడేది భయపెడతారు అంతేనా? కాదు, పాలిటిక్స్ లోకి వెళ్తున్నారా స్వామి గారు? అప్పటి నుంచి ఉన్నారు. ఇంటర్ నుంచి అంటే నా ఎడ్యుకేషన్ నుంచి కూడా నేను అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్, దాంతోపాటు అన్ని ఇప్పుడు ప్యూర్ పాలిటిక్స్. నేను ఏదో జస్ట్ వైట్ వేసుకున్నారని అట్లా అడిగినాను. వైట్ అంటే చాలా ఇష్టం. వైట్ షర్ట్ ఇట్లా ఐరన్ చేసి కద్దర్ టైప్ ఉంటే ఆయనకి ఇష్టం. అదొకటి ఇష్టం అనిపిస్తుంది. అంటే నేను బ్లాక్ ఉన్నా కదా మేడం, ఈ వైట్ వేస్తే కొంచెం బాగుంటది అనిపిస్తుంది. అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉండేనా అప్పట్లో? ఎవరైనా మన తెలంగాణ వీరులు వీళ్ళని చూసి ఏమన్నా? అట్లా ఏం లేదు, ఇది నాకు ఓన్ మేడం, నేనే అనుకుంటా. ఒకరిని చూసి అట్లా ఏం ఉండదు. హాయ్ క్రియాంష్. హాయ్, సే హాయ్ బేటా. భయపడుతున్నారు ఇందాక నేను చూసి భయపడుతున్నాడు గైస్, నన్ను ఒక దెయ్యంలా చూస్తున్నాడు. అంటే లైట్స్ ఎక్కువ ఉన్నాయి ఇంటి దగ్గర, వేరే ఇక్కడ కొంచెం వేరే ఉంటది కదా అట్లా. మామూలుగా అయితే బాగా అల్లరి చేస్తున్నాడు కదా. చాలా అల్లరి చేస్తాడు ఇంటి దగ్గర, అస్సలు టార్చర్ చూపిస్తాడు వాళ్ళ మమ్మీకి, వాళ్ళ పిన్నికి. మామూలు కాదు. ఓకే, సో స్వామి గారు, నాకు లాస్ట్ టైం అనుకున్నాను నేను ఇది ఇప్పుడు అడుగుదామని ఛాన్స్ వచ్చింది. మీ ఛానల్ పేరు చూడండి, స్వప్న స్వామి వ్లాగ్స్ అని ఉంటది. మీ తమ్ముడి ఛానల్ పేరు చూడండి, శిరీష శేఖర్ వ్లాగ్స్ అని ఉంటది. ఎందుకని ముందు ఆడవాళ్ళ పేరు పెట్టారంటే, వైఫ్ పేరు ముందు పెట్టేసి మీ పేరు ఎందుకు వెనక్కి పెట్టుకున్నారు? ఏమన్నా ఆలోచన ఏమైనా ఉందా? అసలు ఏం లేదు మేడం, అట్లా ఏం లేదు. స్వప్న స్వామి వ్లాగ్స్ అంటే పలకడము కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో స్వప్న స్వామి అయితే మంచిగా ఉంటదని చెప్పేసి అట్లా స్టార్ట్ చేసేది. అంతేనా? నా పేరు ముందు ఉండాలని ఏం లేదు. అట్లా ఏం లేదు, అసలు అనుకోని కూడా అనుకోలే. అట్లా జస్ట్ అట్లా అంటే ఫస్ట్ నార్మల్ గా చూసినాము స్వామి స్వప్న వ్లాగ్స్ అని చెప్పేసి. అది పలకడానికి కూడా మాకు కొంచెం రాలేదన్నమాట. మీకే కొంచెం ఇబ్బంది ఉంటే జనాలకి ఇంకా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి నా పేరు ముందు వేసారు. అట్లా అంతే, నా పేరు పెట్టాలని ఏం లేదు కదా, జస్ట్ అట్లా. ఎవరు ఆలోచన అసలు ఈ ఛానల్ పెడదామని? నేనే మేడం. ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే మేడం, నేను చాలా స్ట్రగుల్ ఉండే. చాలా అంటే నేను ఒకప్పుడు నా ఫేస్ బ్లాక్ ఉంటా ఒకటి, ఆ కెమెరా ముందు చూడాలంటేనే మనం ఎవ్వరు చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకప్పుడు నేను రైటర్గా, సింగర్గా ముందుకు వద్దామని చాలా ప్రయత్నం చేసిన, కానీ నా వల్ల కాలేదు. సో ఏదైనా సరే నిలబడాలి, నిలబడాలి, అది ఎట్టి పరిస్థితిలో చేయాలని తపన చాలా ఉండే. నేను వేరే వర్క్ చేసుకుంటూ కూడా దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదలలేదు. ఆ విధంగా అందరు ఎక్కడ వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక మిర్రర్ పెట్టుకొని, దాంట్లో ఒక కెమెరా ఉండే నాకు, ఒక పాతది. ఆ కెమెరా పెట్టుకొని రికార్డ్ చేసుకునేవాడిని ఎవరు లేనప్పుడు. ఆ లైట్లు వేసుకొని అసలు నేను ఎట్లా మాట్లాడతా, నేను ఎట్లా ఉంటుంది అనేది నేను మాట్లాడుకునేటోని. అట్లా కొన్ని 100 సార్లు మాట్లాడుకున్నా. దాని తర్వాత ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతారు, అంత అసలు ఆ స్లాంగ్ ఎట్లా మాట్లాడగలుగుతావు, ఆ ఫ్లో ఎట్లా మాట్లాడగలుగుతావు, అసలు మీరు ముందుగా అనుకొని మాట్లాడతారా, లేకపోతే అది ప్రిపేర్ అవుతారా, అసలు ఏంది అని. నేను ఒక సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడుతున్నా అంటే ఆటోమేటిక్గా నేను మాట్లాడేస్తూనే ఉంటాను, కంటిన్యూగా మాట్లాడేస్తూనే ఉంటాను. ఇప్పుడు కంటిన్యూగా ఒక స్పీచ్ ఇవ్వాలన్నా కూడా ఒక 1/2 hour మినిమం మాట్లాడతాను నేను. అంటే పెరిగిపోయింది, ఆ ఫ్లో పెరిగిపోయింది. ఒక 5 years కింద నుంచి నేను ఇట్లా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, కానీ అప్పుడు దానికోసం 100 సార్లు ముందు ప్రాక్టీస్, చాలా వ్యూస్ పోయేది లేదు అప్పుడు, చాలా కష్టపడే. అప్పుడు స్వామి సింగర్ అని ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉండే మేడం. ఓకే, అది వ్యూస్ లేకుండే, ఖర్చు ఎక్కువ పెట్టేశాను, వ్యూస్ రాకుండే, కానీ డౌన్ అయిపోయాను.
సో అది అక్కడనే పెట్టేసి స్వప్నస్వామి బ్లాగ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ద బిగ్గెస్ట్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ అనిపించింది ఏంటి యూట్యూబ్లో? ఎవ్రీడే చేంజింగ్ ఉంటూనే ఉంటుంది, అట్లా ఏమి ఉండదు. అంతేనా? మెయిన్ ఏంటంటే మేము మా కుటుంబం మొత్తం ఒక్కటిగా ఉండడం, అది మాకు చాలా బాగుంటుంది. దాంతోపాటు మేము ఏం చేయాలనుకున్నామో మేము ఫ్యామిలీగా డిస్కషన్ చేస్తాం. నేను ఏది చేయాలనుకున్నా కూడా ఫస్ట్ వీళ్ళందరికీ చెప్తాను. కానీ నేను ఏదైతే చేయాలనుకుంటానో అది 100% వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. అదొకటి నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఎంత పెద్ద వర్క్ చేసినా, ఎంత చిన్న ఏది చేసినా సరే నేను ముందుగా అందరు కూర్చుని పెట్టి ఒకసారి చెప్తాను. దాన్ని వద్దు అనే విషయంలో మా నాన్నగారు చెప్పారు, మా తమ్ముడు చెప్పారు, మా శిరీష చెప్పదు, ఈవిడ కూడా చెప్పదు, ఎవరు చెప్పరు. కానీ అందరినీ కూర్చోబెట్టి ఇది చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి మేడం ఏది చేయాలనుకున్నా చెప్తాను నేను 100%. ఒకప్పుడు నేను మా అమ్మకే చెప్తుండే, వీళ్ళందరూ చెప్పకపోతుండే. కానీ ఇక అమ్మ పోయిన తర్వాత ప్రతి ఒక్కటి ఫ్యామిలీగా నేనే చూసుకుంటూ ఉంటాను. ఇది కొత్త డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలన్నా ఏదన్నా కూడా నేను చూసుకుంటాను. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? 2 years. 2 years అక్టోబర్ వస్తే 2 years కంప్లీట్ అయితే 3 years. సో ఒక్కసారిగా ఇంట్లో మీరు అంటే చిన్నపిల్లాడిగా, అమ్మ ఉన్నంత వరకు మీరు చిన్నపిల్లాడే, మీరు ఒక జస్ట్ కోడలు మాత్రమే. కానీ ఒక్కసారి ఆంటీ ఇదైపోయిన తర్వాత మీరే ఇంటికి పెద్ద దిక్కు, మీ ఇద్దరే ఇప్పుడు ఏం జరిగినా ఏమున్నా మీరే చూసుకోవాలి. అదొక బాధ్యత ఉంటది కదా. ఇప్పుడైనా భయపడతారు ఈ బాధ్యత ఆలోచించినప్పుడు? అనిపిస్తుంటది, కానీ మేము బయటికి చెప్పుకోమంతే. అంటే నెక్స్ట్ ఏం జరిగితే ఏదేమైనా మమ్మల్ని అంటారు, అయ్యో మీకు తెలియదా, మీకు చెప్పలేదా. ఫస్ట్ వేసేది క్వశ్చన్ అయినా మమ్మల్ని వేస్తారు, ఆన్సర్ అయినా మేమే చెప్పాలి. చిన్నోళ్ళని ఎవరంతా అడగరు కదా. వాళ్ళు అయ్యో వాళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళకి తెలియదు, పెద్దోళ్ళు ఏం చేసిర్రు అని అంటారు. అట్లా భయం ఉంటది, కానీ అట్లా కానియకుండా ట్రై చేస్తూ ఉంటాం అన్నట్టు. ఓకే, నాన్నగారు అంటే సపరేట్ గా ఏదో ఒంటరిగా ఉంటున్నట్టు నేను అనిపిస్తున్నా మీకు? అమ్మ అస్సలు ఉండని అంటే స్టార్టింగ్ లో ఒక 2-3 months అట్లా ఆ ఫీల్ ఉండే. ఎందుకంటే నేను బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది. వీళ్ళందరినీ చూసుకోవడం అసలు ఎక్కడ వెళ్ళిపోతాం ఏంది చాలా భయం ఉండే. కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఆలోచించుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకొని, ఒక్కోసారి నేను బెడ్రూమ్లో చాలాసార్లు ఏడ్చిన కూడా. నేను అందరి ముంగట నేను బయటపడాను, అస్సలు బయటపడాను. ఇంకోటి ఏంటంటే ఈ సెన్సిటివ్ విషయాలను నేను అస్సలు కూడా ఎవరితో షేర్ చేసుకోను. ఏమున్నా జోక్గా ఎక్కుంటా, ఇంకా నవ్వించడం, ఎనర్జీగా ఉండడం ఇది ఎక్కువ ఉంటాను. బయట ఎమోషన్ మాత్రం నేను ఎప్పుడు నా పర్సనల్ గా నా రూమ్ లో ఉంటా తప్ప. ఎందుకు ఏడుస్తున్నారు? మా చెల్లి కూడా ఇప్పటికీ ఇంటికి వస్తే అమ్మని గుర్తు చేసుకుని కొంతమంది ఏడుస్తుంటారు. కానీ మా చెల్లికి 2 times నేను చూసాను, 3rd time చెప్పేసిన. ఎవరమైనా ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం అంతే, తర్వాత ఎవరమైనా ఒక రోజు వస్తుంది. ఆ రోజు మన అమ్మకి చాలా తొందరగా వచ్చింది. సో మనం హ్యాపీగా ఉండాలంటే, అమ్మ కూడా హ్యాపీగా ఉండాలంటే మనం అందరం మంచిగా ఉండాలి, కలిసి ఉండాలి తప్ప ఎప్పుడు ఏడవద్దు. కాకపోతే ఆ హ్యాపీగా మనం ఉందాం అమ్మని తలుచుకొని, కానీ ఏడ్చుకుంటాం మనం ఉండొద్దు. ఇది మా నాన్నకి చెప్పాను, మా అమ్మకి చెప్పాను, మా చెల్లెకి చెప్పాను. ఇక మేము అందరం గుర్తు చేసుకుంటాం ప్రతి పని. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వస్తుంటే కూడా నేను మా అమ్మకి మొక్కే వస్తాను. మేము ప్రతి పని మా అమ్మకు దండం పెట్టుకున్న తర్వాత మేము దేవుడి దండం పెట్టుకుంటాం. అంటే మా అమ్మ ఆశీర్వాదం మాకు అట్లా ఉంటుంది. కానీ బెడ్రూమ్ లో పట్టుకుని ఏడుస్తారు ఎవరికి? అది ఉంటది కదా మేడం, అంత మర్చిపోలేము అది. ఎందుకంటే మా అమ్మతో నేను చాలా క్లోజ్ ఉంటాను. మా నాన్నకు అంత దగ్గర లేకుండా కానీ మా అమ్మతో చాలా, అది హ్యాపీ అయినా సంతోషమైన ప్రతి ఒక్కరు కూడా, నేను ఏదైనా తప్పు చేసినా కూడా అయితే అయింది తీరా పోనీలే, ఎవరు చేరతారు తిట్టకపోతుండే, అయితే అయిందిలే. పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇదొక తప్ప పోనీలే, నేను ఎక్కడ బాధపడుతున్నాను ఇంకేదైనా చేస్తే కూడా. అంటే ఆ చనువు తీసుకొని నేను మళ్ళీ నెక్స్ట్ తప్పుకు నేను వెళ్ళిపోతున్నా. ఏమైనా చేస్తే కూడా మా అమ్మ గుర్తొచ్చేది. ఆ విధంగా నేను చాలా ఎక్స్పీరియన్స్, అంటే ఇంకా లైఫ్లో ఇంకా ఇంతకంటే మోటివేషన్గా, ఇంతకంటే ఎక్స్పీరియన్స్గా ఇంకొకరు ఉంటారు. మా అమ్మ ఫోటో చూసేదాన్ని మాకు అనిపిస్తుంది. అదే ఎవరు అన్నట్టు మనుషుల కంటే పరుపులు దీనిలో ఎక్కువ కన్నీళ్ళు చూసుంటాయి అంటారు కదా. నిజమే కదా? నిజం మేడం, ఇదైతే 100% వాస్తవం. నేను నా ఛానల్లో ఎప్పుడు కూడా ఈ ఎమోషన్గా నేను ఎప్పుడు లేను. మా అమ్మ చనిపోయినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఏ పని చేసినా సంతోషంగా ఉంటాం, కానీ మేము ఇట్లా ఎమోషన్ కాలేదు. అవ్వదు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నా తర్వాత మా తమ్ముడు ఉన్నాడు, చెల్ల ఉంది. నేను పొరపాటున నేను కన్నీరు గారిస్తే మా నాన్న చాలా సెన్సిటివ్. ఎట్లా అంటే ఒక మాట అనేస్తే కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయి, అట్లా అంటే మా నాన్న. అందుకని మేము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎక్కడ ఏ మాట అనుకుంటా కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. మీ దగ్గరకు వచ్చి ఏడుస్తారు స్వప్న గారు ఎప్పుడైనా? ఏం చెప్తారు? అంటే ఇట్లా జరిగిందమ్మా, నేను బయట వాళ్ళతో మాట్లాడలేనట్లు ఏమైనా చెప్తారా?
ఈయన గురించి అట్లే అంటే ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు అయితే చూస్తా, ఒక 5-10 మినిట్స్ వరకు చూస్తా. ఎందుకంటే ఏడుస్తేనే తనలో ఉన్న బాధ మొత్తం వెళ్ళిపోతుంది కదా. సో 10 మినిట్స్ చూస్తా. ఇంకెక్కువ ఏడ్చిందనుకో ఇంకా కంట్రోల్ చేపించేస్తా. అట్లా ఏడవద్దు, ఏదున్నా మనమే చూసుకోవాలి అన్నట్టుగా అట్లా. ఎవరు మీ ఇద్దరిలో ఎవరికి ఎవరు ధైర్యం చెప్పండి? ఎవరంటే అట్లా ఎట్లా చెప్తాం, చెప్పలేరా? అంటే మాకు అలాంటి సిచ్యువేషన్స్ ఏం రాలేవు, ధైర్యాలు చెప్పుకునే. ఒకటి ఏంటంటే మేడం, మనిషి పుట్టినప్పుడు మనం ఒక్కరే వస్తాం కదా, మనమే ధైర్యం తెచ్చుకోవాలి. అంతే. ఇప్పటికే నేను స్వప్నకు ఒకటే చెప్తా, నేను శాశ్వతం కాదు, రేపటి రోజున నువ్వు కూడా శాశ్వతం కాకపోవచ్చు, కానీ ఉన్నన్ని రోజులు మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ఇదే స్వప్న కూడా నేను అదే చెప్తా. నేనున్నా ఉండకున్నా, నేను లేకున్నా కూడా ఈ లైఫ్ ఇట్లా వెళ్ళిపోతూనే ఉండాలి. ఎక్కడి వరకు అయితే మనకు ఎండ్ ఉంటుందో అక్కడి వరకు. ఈయన లేరు కదా లైఫ్ లో, నేను ఇంకా దీనం అయిపోతుంది, అది కాదు. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఒక జీవితం ఉంది కాబట్టి అట్లా అని కాదు కానీ ప్రిపేర్ చేస్తున్నారు మనుషుల్ని, అంతేనా? ఎందుకంటే ఇప్పుడు మాకు అత్తమ్మ పోయినా చాలా ఎక్స్పీరియన్స్ అయింది మాకు. ఎందుకంటే ఆమె ఉన్నన్ని రోజులు ఆమె ఉంది కదా మాకెందుకు అన్నట్టుగానే మేము నెగ్లెక్ట్ చేసేవాళ్ళం. ఏదున్నా ఆమెనే చూసుకుంటుండే, అత్తమ్మ మామనే చూసుకుంటుండే, మాకు కూడా ఏం చెప్పకపోతే. ఇప్పుడు ఆమె అంత సడన్ అట్లా అవుతుందని మాకు తెలియదు కదా. ఆమె పోయినాక ఇప్పుడు మాకు అర్థమవుతుంది అనమాట, అంటే ఆమె మీద మేము ఎంత డిపెండ్ అయిపోయినా అట్లా. అందుకని ఇప్పటి నుంచి ఎవరు డిపెండ్ అవ్వద్దు, మనంతలా మనం కూడా ఉండాలి. ఆయన చెప్పింది కూడా కరెక్ట్ కదా, ఎప్పటికీ ఎవరం శాశ్వతం కాదు. కరెక్టే. కానీ ఉమ్మడి కుటుంబాలు అంటేనే ఫస్ట్ కనిపించే ఛానల్ ఏదైనా ఉందంటే, అంటే బయట ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, యూట్యూబ్లో అయితే ఖచ్చితంగా మీరే. ఎంతమంది, ఎన్ని మాటలు, ఎంత దిష్టి, ఎన్నెన్నో పెట్టుంటారు కదా, అయినా కూడా ఇట్లా కలిసి ఎలా ఉంటున్నారండి? నలుగురు కలిసి ఉండడం అంటే చిన్న విషయం ఖచ్చితంగా కాదు, ఈ రోజుల్లో అసలే కాదు. ఎలా అసలు? ఇద్దరు భార్య భర్తలు ఇప్పుడు కొత్తగా పెళ్లి అయితేనే ఒక 1 మంత్ ఉండాలంటేనే అది అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అలాంటిది మేము 8 మంది ఒక దగ్గర ఉంటాం మేడం. అంటే ప్రతి ఒక్కరు మనసు ఏ విధంగా ఉంటుంది, ఎట్లా అర్థం చేసుకోవాలి, వాళ్ళ మైండ్ ముందుగా ప్రిపేర్ అయిపోయింది మనం. కాకపోతే మాకు దొరకడం ఏంటంటే, మా శిరీష మాకు ఫ్యామిలీకి దొరకడం మాకు చాలా అదృష్టం. ఎందుకంటే మా శేఖర్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా అమ్మ ఒక మాట అనేది, స్వప్న అయితే బాగుందిరా, మనం మార్చుకోగలిగినాం, కానీ ఆ వచ్చే ఆమెను మనం మారుస్తామా లేదా అనేది మనకు తెలియదు. కానీ ఆమె మారితే కనుక మన లైఫ్ బాగుంటుంది, కానీ ఆమె మారకపోతే ఎప్పుడు శేఖర్ సపరేట్ అవుతాడో తెలియదు రా. ఆ భయం అయితే ఒకటి ఉంటది. ఎందుకంటే కొన్ని రోజుల వరకు కూడా ఉండే, అది ఎప్పటికి శాశ్వతం కాదనుకుంటా నేనైతే. ఎందుకంటే 100 ఏళ్ళున్నా ఏర్పడక తప్పదు, ఒకటి ఉంటది మేడం. కాకపోతే అలా ఆ రోజు రావద్దని నేను ఎదురు వస్తా. ఎందుకంటే ఇప్పుడు మంచిగా ఉన్నాం కాబట్టి ఇంకా అది కాదు అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు కాకపోయినా ఇంకొక 10 సంవత్సరాల 20 సంవత్సరాల ఏదో ఒక రోజు వస్తుంది, ఎండ్ ఆఫ్ ది డే. సో ఆ రోజు తొందరగా రావద్దని నేను కోరుకుంటా. కాకపోతే వస్తుంది ఆ రోజు. అదేంటి? కంపల్సరీ 7 సంవత్సరాలు అయినా ఏరు పడకుంటుండరు అని అంటారు. అట్లా ఉంటది. కాకపోతే ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నన్ని రోజులు హ్యాపీ. మేము రావద్దు అనే ఈ 10 ఇయర్స్ నేను అనుకుంటున్నా, అది 20 ఇయర్స్ కావచ్చు, 30 ఇయర్స్ కావచ్చు, కానీ ఉండాలి. ఇదే విధంగా ఉన్నన్ని రోజులు ఒకటే దగ్గర ఉండాలి, హ్యాపీ ఉండాలని. ఉన్నన్ని రోజులు ఉండాలని అనుకుంటున్నారు. మా పిల్లలు కూడా అట్లనే ఉండాలి. మా పిల్లలైనా వాళ్ళ పిల్లలైనా అందరు జాయింట్ ఫ్యామిలీ లాగా ఉంటేనే. మా ఇద్దరు పిల్లలు, దాని తర్వాత వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఉంటే బాగుంటది అనేసి, కానీ సపరేట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది. జాయింట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి, జాయింట్ ఫ్యామిలీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, ఏదైనా బాధ ఉందనుకో మేడం, షేరింగ్ అయిపోతుంది. నేను ఒక పని చేయించాను వీళ్ళని, ఒక ట్రాక్టర్ మట్టి ఎత్తిపోయాలి. ఫస్ట్ టైం అట్లా అసలు ఏమనుకుంటారు, నేను సిటీలో పుట్టి పెరిగినా నాకు ఈ మట్టి పని చెప్తావా, కానీ అంటే చెప్పే విధానం. ఆ చెప్పి కూడా శిరీషతోటి, ఈమెతోటి, శేఖర్, నాన్న, మొత్తం ఉన్న వాళ్ళందరం ఒక ట్రాక్టర్ నర మట్టిని తీసుకొచ్చి మా షెడ్ లో పోసుకున్నాం. అంటే నార్మల్ యాక్చువల్ వీళ్ళు ఒక్కరైతే చెప్పారు. ఎందుకంటే మాకు ఇంటి దగ్గర పనులు, పిల్లలు, వీళ్ళకి టైంకి ఫుడ్ పెట్టడం మాకు అదే సరిపోతుంది. కానీ ఇంకా నిన్న ఎవరు లేరు కాబట్టి ఇంకా మా అట్లా చెప్పి చేసుకుందాము రండి అనేసి తీసుకెళ్ళి అంత పని కూడా ఇంత పనిలాగా అనిపిస్తుంది. అది మొయ్యాలంటే మేము ఇద్దరమే ఒక 2 రోజులు పడుతుంది. ఎంతసేపు జస్ట్ ఒక 1.5 hours లో కంప్లీట్ అయ్యింది. అట్లాంటివి చాలా అట్లాంటివి చాలా ఉంటాయి మేడం. పెద్ద పెద్ద బండరాయిని కూడా మనం అందరం కలిసి మోస్తే అది చిన్నలాగానే కనిపిస్తుంది. అట్లా అన్న తమ్ముళ్ళు కలిసి ఉండడం అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఓకే. తోడి కోడళ్ళు కలిసి ఉండాలంటే పెద్ద పెద్ద యుద్ధాలే జరగాలి. అసలు తోడి కోడళ్ళు కలిసి ఉంటారు అనేది చరిత్రలో ఎక్కడో చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం. అది కూడా ఇంత మంచిగా ఓన్లీ కెమెరా ముందే అట్లా ఉంటారా, లేకపోతే బయట కూడా అంతే ఉంటారా? ఒక మాట చెప్పాలంటే కెమెరా ముందు కంటే
కెమెరా వెనుకనే బాగుంటారు వీళ్ళు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను. ఓకే. కెమెరా ముందు కంటే కెమెరా ముంగట నేను కొన్ని క్లిప్స్ నేను తీయలేను, ఎందుకంటే మేడం ఇవి ఎట్లుంటుంది అంటే సోషల్ మీడియా మనం ఉన్నది, కెమెరా పెట్టినట్టు అందుకని వీళ్ళు ఓవర్ యాక్షన్గా మాట్లాడుతున్నారు అనే విధంగా ఉంటుంది. అది ఎక్కడైతే అనిపిస్తుందో నేను క్లిప్ డిలీట్ చేస్తా, లేదంటే ఎగ్జిట్ చేసేస్తుంది, అట్లా ఉంటుంది. కానీ దానికన్నా ముంగట కెమెరా కంటే కెమెరా వెనకాల చాలా బాగుంటారు వాళ్ళు. ఓకే, మీరు చెప్పండి శిరీష ఎలాంటి వ్యక్తి మీకు, అంటే ఏం చెప్పగలరు ఆవిడ గురించి ఒక మాటలో? మాటలలో అంటే చెప్పలేమనుకో, అంటే మంచి పర్సన్, చాలా కొన్ని అర్థం చేసుకోగలుగుతుంది, అర్థం చేసుకొని బాగుంది, మాకు అది మంచిగా అనిపిస్తుంది. అంతేనా? అంటే మేము కూడా భయపడే వాళ్ళం అనమాట పెళ్ళి అయ్యే మూమెంట్ లో కూడా. మా అత్తమ్మ అయితే ఏడ్చింది కూడా, నా ముందు ఏడవకున్నా గానీ బయట పోయి ఏడ్చింది అనమాట. నాకు మామయ్య హాస్పిటల్ ఉన్నప్పుడు బయట ఉన్న చిన్నమ్మలు చెప్పారు అనమాట, అంటే పెళ్ళి అయిపోతే ఎట్లుంటుందో ఏమో. నేను 6-7 years, నా పెళ్ళైనాక 6 years కో 7 years కో అలా మ్యారేజ్ అయింది. అప్పటి వరకు నాతో అంటే మంచిగా ఉంది అత్తమ్మ. అంటే ఇప్పుడు ఈమె ఇట్లుంది కానీ వచ్చినామె ఎట్లుంటుందో ఏమో, ఈమె పేరు ఏడ చెడిపోతుందో ఏమో, అట్లా ఉండొద్దు, ఆమె వచ్చినామె కూడా మంచిగా ఉండాలి అని నాకు కూడా చెప్తున్నాను అనమాట. ఏదేమైనా కానీ ఆమెను ఏమనొద్దు, ఏం చేయొద్దు, ఏదైనా ఉంటే నాకు ఎప్పుడు నేను మాట్లాడుకుంటా అనేసి చెప్పేది అనమాట. సో అట్లా ఇప్పటివరకు అయితే నేను అత్తమ్మకి ఆమె గురించి ఏం చెప్పలేదు. అంటే ఆమె ఆమె ఏంటంటే కొంచెం చిన్న ఏజ్ అన్నట్టుగా మాకు అనిపించింది. సో ఏదున్నా నేనే చెప్పుకున్నా ఆమెకి, మా అత్తమ్మ వరకు వీళ్ళ దగ్గరికి కూడా నేను వెళ్ళనియలే. ఏదున్నా నేనే చెప్పుకొని నాకు ఆమెకే మధ్యలో సాల్వ్ అయిపోవాలని, మూడో వ్యక్తికి తెలియదు. అట్లా అయితే గొడవలు అవుతాయి, చిన్న కూడా ఏమన్నా కోపం వచ్చినప్పుడు ఒక మాట అనేస్తా, మళ్ళీ ఇద్దరం కలిసిపోతాం. అంతేనా? ఆవిడ కోపం వస్తుంది ఎప్పుడైనా అట్లా మీ మీద? అరవడం అంటే అరవడం ఏముండదు, ఇద్దరం ఏం అరుచుకోము. నార్మల్ గా ఏదైనా పని విషయంలోనే అట్లా కాదురా ఇట్లా అని అంటాం, సరే డన్ అంతే. ఒక చిన్న పిల్లలా చూస్తారు మీరు ఆవిడని, అంతేనా? అంటే కొంచెం చిన్నగా అనిపిస్తుంది మాకు, అట్లా మేము అట్లా చూస్తాం. కానీ అర్థం చేసుకుంటది, ఏ సిచ్యువేషన్ అయినా అర్థం చేసుకొని నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు ఉండాలి అన్నట్టు ఉండదు. నిజమే, అది మాత్రం నిజమే. వీడియోస్ లో కూడా మంచి క్యారెక్టర్ అనిపిస్తుంది శిరీష గారి. ఒక ఫ్యామిలీ నిలబడాలంటే ఫస్ట్ వచ్చిన కోడలు కంటే సెకండ్ వచ్చిన కోడలు మంచిగా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. అదే మీ నాన్నగారికి హెల్త్ బాగాలేనప్పుడు ఫస్ట్ అందరూ మీ నాన్నగారికి ఏమైనా ఇద్దని భయపడ్డారు. నిజం, చాలా. మేమైతే అసలు ఎవరికి ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే అమ్మకి ఇలా అవడం, అంటే నాన్నకి బాగాలేదు, ఓకే, సో అమ్మగారి వాళ్ళ నాన్నగారికి బాగాలేదు, సో ఏమైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, భయపడుతున్నారు అని అనుకుంటే ఒక్కసారిగా ఇట్లా టర్న్ అయిపోయి తిప్పేసింది సిచ్యువేషన్ కదా, అమ్మకి బాగాలేకుండా అవడం. ఇదే కదా జరిగింది. ఆవిడకి బాగాలేకుండా రావడం సడన్ గా నాకు తెలియలేదు. మీరు ప్రెగ్నెన్సీ ఉండి అప్పుడు వాడు 9 months నాకు, అప్పుడు 9 months నెక్స్ట్ డే డెలివరీ మాది. అంటే నాకు మా అమ్మ టైం ఉండే హాస్పిటల్ లో, నెక్స్ట్ డేనే డెలివరీ మాది. నేను మా అమ్మ హాస్పిటల్లో ఉన్నా. టెన్షన్ కి నాకు పెయిన్స్ ఎక్కువైపోయినాయి అట్లా. ఓకే, మీరు ఏడుస్తూ కూడా ఉండే కదా వీడియోస్ లో కూడా, ఈ టైంలో ఇట్లా అయింది అత్తయ్యకి, ఈ టైంలో ఇట్లా అయింది అని చెప్పేసి. ఇంకా ఉంటే ఇంకా మా లైఫ్ ఇంకా బాగుంటుంది, చాలా ఉంటుంది మేడం. ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ కి ఆమె ఉంటే ఇంకా మా లైఫ్ చాలా బాగుంటుంది. అంతేనా? ఇప్పటికే అనిపిస్తుంది నాకు. స్వామి గారు హైదరాబాద్ ఇల్లు తీసుకున్నట్టున్నారు? లేదు మేడం, తీసుకోలేదు. రెంట్కి వచ్చాము, వెళ్ళిపోయాము కూడా. ఎందుకని అంటే ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు? యాక్చువల్లీ మేము మా పాప కోసం అని వచ్చాము. ఇక దాంతోపాటు కొంచెం ఉండే, ఇక చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా ఉండే, ఇక పాప కూడా కొంచెం పెరుగుతుంది కాబట్టి ఆమెకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మేము అనుకున్నాం. కానీ ఎక్కడైతే మేము మా పాపకు చూసుకుంటున్నామో మా నాన్న డల్ అయిపోయాడు. వచ్చింది ఒక 1 month మేము హైదరాబాద్కి. కానీ మా నాన్నకి ఏంటంటే మా అమ్మని గుర్తు చేసుకోకుండా ఉండాలి. సో ఆయనకు సపరేట్గా కొన్ని మేకలు, కొన్ని గొర్రెలు, ఒక ఆవు ఆయనకి ఇష్టంగా, అంటే ఈ గుర్తు తెచ్చుకొని బాధపడదు. సో ఒక జీవాలను పెంచుతుంటే ఇది డైవర్ట్ అవుతుంటుంది. సో ఏం కావాలంటే అవి కావాలన్నది కొన్ని తెచ్చిచ్చాం, అయిపోయింది. దాని తర్వాత నేను మా పాప కోసం అని చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చి నా దగ్గర పెట్టుకుంటే డీలా కూర్చోవడము, ఇంకా ఏదో వదిలేసినట్టు సోఫా మీద అట్లే కూర్చోవడము, ఒక 2-3 days అట్లనే చేసిండు. ఇది కాదు ఇంకా కరెక్ట్, అస్సలు ఇది సెట్ అవ్వదని చెప్పేసి ఇమ్మీడియట్ గా మళ్ళీ వెళ్ళి ఎక్కడైతే మేకలు ఇచ్చేసినామో మళ్ళీ మేకలు తీసుకొచ్చాం, కొన్ని గొర్రెలు తీసుకొచ్చాం. ఇక అప్పుడు అమ్మయ్య అన్నట్టుగా ఉన్నాడు. సరే మా నాన్న అక్కడ, మళ్ళీ మేము ఇక్కడ, ఇబ్బంది వద్దు, ఎక్కడున్నా సరే అందరం ఒక దగ్గర ఉండాలి, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, నేను కోరుకునేది అది. సో ఇది తర్వాత అయినా చదువుకోవచ్చు, ఇది కాదు అని చెప్పేసి మళ్ళీ అన్ని షిఫ్ట్ చేసి మళ్ళీ ఊరు వెళ్ళిపోయాం. అదొకటేనా రీజన్? ఇంకేముందా? అంతే మేడం, మాకంటే ఇంకేముంటాయి అంటే కూడా పాప కోసమని, మేము పాప కోసం వచ్చాము, కానీ నాన్న కోసం మళ్ళీ ఊరు వెళ్ళిపోయాం. మరి ఇప్పుడు పాప స్కూల్ ఎలా?
ఇప్పుడు ప్రజెంట్ అయితే అదే స్కూల్ అయితే ఉంది, చూద్దాం 5th వరకు అట్లా చూద్దాం. 5th తర్వాత బస్సు పెట్టినారా మరి? లేదు నీకు కాల్ రాలేగా వస్తుందేమో. కాల్ నేను వెళ్ళి మాట్లాడితే కాల్ చేస్తున్నాను. మాకు ఏంటంటే బస్ కి కొంచెం ఇబ్బంది, స్కూల్ స్టడీస్ అవన్నీ నేను ఓన్లీ ఇక్కడైతే సెట్ అవుతున్నానే మేడం. మేము ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు. ఈవినింగ్ టైం కరెక్ట్ టైంకి వెళ్ళాలంటే ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడ వచ్చాం, ఏ టైం అవుతుందో తెలియదు. ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో ఆ టైంకి బస్ టైంకి అక్కడ వెళ్ళాలి. వెళ్ళకపోతే పాప ఒక్కుతుంటది, అదొక్కటి మైనస్ ఉండే. చూద్దాం ఆటో ఏమన్నా మాట్లాడదాం. అవునా, పిల్లల విషయంలో కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చినట్టునే కదా, మీరు పాప గురించి ఒక్కటే ఆలోచిస్తున్నారా? వస్తాయి మేడం సోషల్ మీడియా, అవన్నీ కావాలి. ఏంటంటే సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది అంటే మేడం, ఒక వీడియో చూసినప్పుడు ఆ వీడియో పర్పస్ ని ఆలోచిస్తారు, కానీ మన మైండ్ మాత్రం ప్రీవియస్ ఫ్యూచర్ అన్ని ఆలోచించి మనం చేస్తాం కాబట్టి ఇంకా అది ఆ కామెంట్ అక్కడి వరకే మనం వదిలేస్తాం. తప్పేముంది, నాన్న ఫార్మర్ అయి ఉంటే మనం కొంచెం చదువుకుంటాం, మళ్ళీ మనం ఇంకొంచెం పిల్లల్ని చదివిస్తే వాళ్ళు ఇంకొంచెం సెటిల్ అవుతారు. కానీ కొంతమంది ఆ తప్పు లేదని మనం అనుకుంటాం, కానీ అప్పటి మందుకే చూసి నాన్నని ఊర్లో పెట్టి మీరేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనే విధంగా కామెంట్ చేస్తుంటారు. వాళ్ళకి తెలియదు మేడం, తెలియకుండా అవన్నీ సోషల్ మీడియాలో ఉన్నా మేడం, అవన్నీ కామన్. పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము. ఇట్లా అనుకుంటే 5 years 6 years మేడం, చాలా వస్తుంటాయి. అన్నిటిని ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. కానీ నేను నిజంగా చెప్తున్నా, మీ గ్రోత్ అయితే నేను పర్సనల్ గా చూసా ఈ యూట్యూబ్ జర్నీలో. మంచిగా అసలు చిన్న బుడ్డి కారు ఉండేది, అది నానో కారు ఏ కారు గుర్తులేదు కానీ అదిగో ఆ కారు ఉండేది. ఇప్పుడు మంచి కారు కొన్నారు. మంచి ఎంత మంచిగా ఉన్న ఫ్యామిలీ ఉండడం అనేది గొప్ప విషయం. బాగానే సంపాదిస్తున్నట్టున్నారు కదా యూట్యూబ్. సంపాదన అంటే ఏముండదు, ఎంత వస్తే అంత ఖర్చు ఉంటుంది మనం. అదేంటి మళ్ళీ ఉంటుంది మేడం, ఇప్పుడు ఒక 8 మంది ఒక దగ్గర ఉన్నప్పుడు ఖర్చు ఉంటుంది మనం. నాకు పిల్లలకి ఇంకెక్కువ ఖర్చు ఉంటుంది. దాంతోపాటు నాన్ హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్కి సపరేట్ ఉంటుంది మనం. ఒక 10 to 15,000 సపరేట్ ఒక per month ఉంటుంది. దాని తర్వాత కార్ డీజిల్ ఎవ్రీ మంత్ ఒక 20,000 ఉంటుంది. తిరగకపోయినా ఇక్కడనో వెళ్ళాల్సి వస్తుంది. అది ఇచ్చే మైలేజ్ 10 కూడా ఇవ్వదు. అప్పుడు బాగుండే, ఒక 5,000 అయిపోతుండే. ఇప్పుడు అట్లా కాదు, మనం కార్ తీసినామంటే నెల లోపల మనం 20,000 దానికి పెట్రోల్ పోసుకోవాల్సి వస్తుంది, 25,000 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అది ఎదుగుతున్న కొద్దీ ఎదుగుతున్నాం ఎందుకు అని భయం కూడా వేస్తుందా ఏంటి? వేస్తుంది మేడం, నిజంగా వేస్తుంది. దాన్ని ఎదుగుతున్నాం కానీ దాన్ని కాపాడుకోవాలి మనం. కింద పడిపోయామంటే అసలు లేపే వాళ్ళు లేరు. ఇంకా మాకు సపరేట్గా బ్యాక్గ్రౌండ్ అంటే ఎవ్వరు లేరు మేడం. మేము ఒకరు అంటే ప్రిఫర్ చేస్తే మేము వచ్చిన వాళ్ళం కాదు. ఒకరు ఏదో మీకు చేయందిస్తే రాలేదు, కానీ నేను అందించాను, వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు. కానీ అది వాళ్ళకి తెలిసి ఉండాలి ఎప్పటికైనా. కానీ మాకు ఎవ్వరు ఒక చేయందిలేదు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా మా బావ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ కలబడి నిలబడుతున్నాం అంటే అదని నిలుపుకోవడం కూడా చాలా కష్టమే కదా. చాలా కష్టం. అనుకున్నంత ఈజీ అయితే ఖచ్చితంగా ఒకసారి నిలబడాలంటే కింద పడకుండా నిలబడ్డం ఎంత గొప్ప విషయం, అంత కష్టం కూడా ఉంటుంది. దాని కష్టపడాల్సి వస్తుంది కూడా. ఏదో పెడుతున్నారులే, ఏముంది రోజు డైలీ వ్లాగ్స్ ఇన్ విలేజ్ అని పెడతారు కదా అని అనుకుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు అసలు మీరు? అది అంటే తెలియని వాళ్ళు అంటారు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు తెలియకుండా కామెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళు చేయలేరు ఇది. ఇప్పుడు మార్నింగ్ 10:30కి ఒక వీడియో సీరియల్లా వెళ్ళిపోవాలి, లేకపోతే నా పబ్లిక్లో నా నెంబర్ ఉంటుంది, మా ఇంటితో అడ్రస్తో సహా మ్యాప్తో సహా మా ఇల్లు ఉంటుంది. మనం అక్కడ కొమరవెల్లి వెళ్ళేవాళ్ళు, అక్కడ సిద్దిపేట కరీంనగర్ ఆ హైవే వెళ్ళేవాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు మా ఇంటికి వస్తారు. కొమరవెల్లి వెళ్ళిన వాళ్ళు ప్రసాదం తీసుకొస్తుంటారు. అక్కడ నుంచి ఎవరు వచ్చినా మా ఇంటికి వచ్చి కూర్చొని చాయ్ తాగి అట్లా వచ్చేస్తారు మేడం. అంటే పబ్లిక్లో నేను ఉన్నాను. సో వీళ్ళు కామెంట్ చేస్తుంటారు చూసారా, వాళ్ళకి తెలియదు. ఇక అంతే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ వాళ్ళు మన కోసం ఆలోచించి ఆడదాకా వచ్చి కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళకి ఎంత పని, మన కోసం వచ్చినారంటే గొప్ప అనుకోవాలి. నేను అనుకుంటా అంటే జస్ట్ ఫోన్ చేస్తే ఆ నెంబర్ చూసుకొని వాళ్ళ దాంట్లో టైప్ చేసుకొని కాల్ చేయడం అనేది వాళ్ళు టైం ఇస్తున్నారు చూసినా, అదే నేను గ్రేట్ అనుకుంటాను. అలాంటిది ఇంటికి వచ్చి మాతో కలిసి మాట్లాడి కొంచెం మాకు కూడా మోటివేట్ చేసి మీరు చాలా బాగుంటారు ఇట్లా ఇట్లా, ఇక అప్పుడు మోటివేట్ చేస్తున్నాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. చాలా మంది వస్తుంటారు కదా, మంచిగా అనిపిస్తుంది అప్పుడు. వీళ్ళకి తెలియదు కదా, కామెంట్ చేసే వాళ్ళకి తెలియదు. అంతేలే, సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇది ఎంత ఉంటుందో అంత అది కూడా అంతే. మాకు కొంచెం తక్కువ మేడం, అందరితో పోల్చుకుంటే మాకు కొంచెం తక్కువ ఉంటుంది నెగిటివిటీ, చాలా తక్కువ ఉండాలి. రెండు లేకపోతే అసలు ఉన్నావా లేదా అనే భయం కూడా వస్తుంది. స్వప్న గారు, అంటే అక్క అనుకొని అడుగుతున్నా, కొంచెం పర్సనల్ అనుకోకండి, ఉమెన్ కు ఉపయోగపడుతుంది అని అడుగుతున్నాను అంతే. నేను మొన్న ఒక వీడియో చూసా, అంటే రెగ్యులర్ గా చూస్తుంటాను కాబట్టి చూసా, ఈ బేబీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు
ఓకే. ఒక బేబీని కనాలంటే నేను ఒక బేబీని చంపుకోవాలని ఒక లైన్ వాడినారు కదా, చాలా ఎమోషనల్ అనిపించింది. ప్రామిస్గా చెప్తున్నాను, నాకు ఇంకా పెళ్లి కాలేదు కానీ వినడానికి నాకు అది కొంచెం మరి హార్ట్కి ఇట్లా టచ్ అయింది అనమాట. నిజంగానే ఇప్పుడు 3 అబార్షన్స్ అంటే ఆల్రెడీ మొత్తం 5 1 అబార్షన్ అంటే 2 డెలివరీలు అన్నట్టు. ఒక్క అబార్షన్ అంటే 2 డెలివరీలు అయినంత సమానం. మరి అంత పెయిన్ ఉంటుందా? బా, నాకు 3 అబార్షన్స్ అయినాయి. 3 అబార్షన్స్ రీసెంట్ గా ఇప్పటికి ఒక 1 month అయిపోయింది అంతే. జస్ట్ 1 month 1 month బ్యాక్ అయిపోయింది. తెలియకుండా అయినాయి 3 అబార్షన్స్ మీకు. 3 అబార్షన్స్ అంతే. అంటే ఇది థర్డ్ది మాత్రం మాకు ప్రెగ్నెన్సీ అని తెలియలేదు. హాస్పిటల్కి చెకప్కి వెళ్తే కూడా అంటే నీకు బ్లడ్ లేదు, నువ్వు వీక్ ఉన్నావమ్మా అని చేసి చెప్పారు అనమాట. సో మేము కూడా అంత ఏం పట్టించుకోవాలి, బ్లడ్ లేదా టెస్టులు చేపిస్తే కూడా నో రిజల్ట్ అనే వచ్చింది. ఓకే. మాకు పాప ఫంక్షన్ ఉండే, పాప ఫంక్షన్ అయిన నెక్స్ట్ డే నుంచి నేను చాలా సిక్ అయిపోయినా. అసలు నాకే తెలియలేదు అనమాట. ఇంకా నాకు ఈయనకి చెప్తే ఈయన హాస్పిటల్ తీసుకెళ్ళి స్కాన్స్ అవన్నీ, మాకు స్కాన్ తీస్తేనే తెలిసిందనమాట నువ్వు ప్రెగ్నెంట్. మరి ఫస్ట్ అబార్షన్ ఫస్ట్ది 4 months మంచిగా ఉన్నది, నాకు కన్సీవ్ అయిందని తెలిసిన 4 months బాగానే, కానీ బేబీకి హార్ట్ బీట్ లేదని చెప్పి సో అది ఎట్లా వెళ్ళిపోయింది. సెకండ్ది కూడా సేమ్ హార్ట్ బీట్ లేదు, ఈ థర్డ్ది కూడా సేమ్ అంతే హార్ట్ బీట్ లేకని. మాకు తెలియలేదు, ఒకటి స్కాన్ చేసిన తర్వాత తెలిసింది హార్ట్ బీట్ లేదనేసి. ఫాదర్కి ఎలా అయినా ఉండని కానీ మదర్కు బాధ ఉంటుంది, చిన్న కాల్లో లేకపోతే ఏదో ఒక బేబీ ఫామ్ అవుతుంది అనే ఒక ఊహలో ఫీల్ కొంచెం వేరే అనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ ఫీల్ అనేదే వేరు, కానీ ఇంక అందులో పోయింది అనేసరికి బాధ ఉంటది. ఇప్పుడు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కదా, అడగొచ్చా? ఫస్ట్ అడగొచ్చు, చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. చెప్దాం అనుకున్నా మాకు టైం లేకుండా. థర్డ్ బేబీ కావాలని చూస్తున్నారా లేకపోతే? కావాలి మేడం. ఎందుకంటే మేడం ఇప్పుడున్న సిచ్యువేషన్ లా ఎందుకు కావాలంటే, మా అమ్మకి ఒకటి ఇద్దరే ఉంటే, మా అమ్మ వర్షన్ ఇద్దరే ఉంటే చెప్పలేము, అది ఇన్సిడెంట్ ఏదైనా కావచ్చు, ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు. ఒకరే ఉన్నారనుకో సమ్ సిచ్యువేషన్, ఒకరే ఉంటే చాలా బాధ ఉంటుంది. 3 ఉన్నారనుకో మనం అనొద్దు, కానీ ఆ సిచ్యువేషన్ ఆ ఇన్సిడెంట్లో ఒకరున్నా కూడా ఇంకిద్దరు ఉంటారు. అది మా అమ్మ చెప్పేది. అట్లా అని మేము కూడా అట్లా 3 అనుకున్నాము. కానీ పోషణ అనేది ఇప్పుడు చాలా కష్టం. కాకపోతే మా అమ్మ ఎట్లా పోషించగలిగిందో మేము ఆ మాత్రం పోషించగలుగుతామేమో అని మేము అనుకుంటున్నాం. మీ మమ్మీ అంటే వీరనారు అయి ఉంటారండి. అప్పటి రోజులు వేరు, ఇప్పుడు రోజు అంటే నేను క్వశ్చన్ చేయట్లేదు, మీ ఇష్టం. నేను జస్ట్ చెప్తున్నాను ఏంటంటే అప్పటి రోజుల్లో అమ్మ వాళ్ళు నిజంగా ఇప్పటికి ఆశ్చర్యమే, అసలు ఎట్లా పెంచినారు అంతమంది పిల్లల్ని, అసలు డబ్బులు ఏడికెళ్ళి వచ్చేవి, ఏం చేసినారని. ఇప్పుడు మనం ఒక బాబుని స్కూల్లో జస్ట్ ఫస్ట్ క్లాస్కి ఇస్తే 30,000, సెకండ్ క్లాస్ 50,000, ఇంకా క్లాస్ పెరిగితే డబ్బులు పెరుగుతున్నాయి కదా. అంటే అదొక ఆలోచన, వాళ్ళు అడిగేదంటే మీకు ఖచ్చితంగా వస్తుంది కదా. ఇక్కడ నాకు ఒక సేఫ్ ఏంటంటే మేడం, నేను ఈ సోషల్ మీడియాలో ఉండకున్నా కూడా నాకు కొంచెం నాకు ఒక ప్రైవేట్గా నా పర్సనల్గా కొన్ని పరిచయాలు ఎక్కువ ఉంటాయి మేడం. ఇప్పుడు నా లైఫ్లో కూడా పరిచయాలు ఎక్కువ, నేను చిన్నప్పటి నుంచి కూడా పరిచయాలు ఎక్కువ. సో స్కూల్స్, మా ఫ్రెండ్స్ స్కూల్స్, కాలేజెస్, ఇక్కడ ప్రిన్సిపల్ లెవెల్స్ వరకు నాకు ఆల్మోస్ట్ క్లోజ్ ఉంటుంది, టచ్లో ఉంటుంది, క్లోజ్లో ఉంటారు. ఇప్పుడు మా పాప స్కూల్ కూడా నా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అట్లే చాలా క్లోజ్ గా ఉంటారు, మంచి ఫ్యామిలీ రిలేషన్ లో ఉంటారు, కలుస్తారు. అన్నట్టు నలుగురితో పరిచయాలు చాలా ఇంపార్టెంట్, చాలా ఉంటాయి మేడం. నాకు నేను ఉండేది హైదరాబాద్ అయినా కూడా ఇక్కడ వరకు కూడా నాకు పరిచయాలు ఉంటాయి మేడం. అంతేనా? ఉంటాయి కాబట్టి అంత రిస్క్ ఏం అనిపించదు నాకు. ఎక్కడ పోయినా నాకు ఒక సర్కిల్ ఉంటాను. ఇక్కడనే కదా, నేను మొన్న అరుణాచలం వెళ్ళినా అక్కడ కూడా ఒక సర్కిల్ ఉంటుంది. అంటే తిరుపతి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా ఒక సర్కిల్ అనేది నాకు ఉంటుంది. సో దాని వల్ల ఈ పోషణ అనేది నాకు అంత ఇబ్బంది ఏం అనిపించదు మేడం. అంటే మీరే ఇందాక స్టార్టింగ్ లో అన్నారు కదా, నేను చాలా కష్టపడి వచ్చాను, నన్ను ఎవరు చేయించడం లేపలేదు. ఈ కష్టపడి వచ్చిన వాళ్ళకి ఏంటంటే అదొక ధైర్యం ఉంటుంది, మళ్ళీ పడిపోతే కూడా నేను మళ్ళీ కష్టపడి లేచి రాగలను కదా, అదొక ధైర్యం ఉంటది కదా. పడిపోకూడదు మేడం, అస్సలు పడిపోకూడదు. ఎందుకంటే ఇదంతా నిర్మించుకున్నాం మేడం, ఇది ఒక్కొక్క ఇటుక పెట్టి మనం నిర్మించుకున్నాం. ఇది అంత ఈజీగా పడిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పడిపోవడం అంటే అది ఒక మన మిస్టేక్ అయి ఉండాలి ఫస్ట్. మన మిస్టేక్ అయితేనే ఇది పడిపోతుంది. సో మన మిస్టేక్ లేకుండా ఉంటే మనం ఇంకా పైకి ఎదుగుతూనే ఉంటామని నేను అనుకుంటాను. ఒపీనియనా? మొన్న పాపది శారీ ఫంక్షన్ వీడియో చూసాను నేను. కానీ ఇంత చిన్నప్పుడు అంటే మామూలుగా శారీ ఫంక్షన్ అంటే ఏదో ఒక 11 అలా చేస్తారు కదా, ఎందుకని ఇంత చిన్నప్పుడే? అంటే నాకు మా మమ్మీ 5 yearsకే చేసింది. సో మా మమ్మీ కూడా నా పాపకి కూడా సేమ్ 5 years లోనే చేసా. అంటే మా అత్తమ్మకి చాలా ఉండే అనమాట. అంటే ఈ సిక్ అయ్యే ముందు కూడా
నేను మా మమ్మీ తోటి బియ్యం పోయించుకొని బాబుకి ఉయ్యాల అవన్నీ వేసి పాపకి నేను ఉన్నప్పుడే శారీ ఫంక్షన్ చేయాలి అని అనుకుంది. చాలా ఉండే 3 months లో బాబు 3 months ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నాము. అప్పుడు మమ్మీకి పెరాలసిస్ వచ్చింది అనమాట. సో మమ్మీ కొంచెం టైర్డ్ ఉండి నేను చెయ్యలేను, ఇప్పుడు 5 months లో చేస్తాను. 5 months లోపు అత్తమ్మ అట్లా అయిపోయింది. సో ఆమెకి కోరికుండే నా మన్మరాలకి చీర కట్టించినప్పుడు నేను చూడాలి అన్నట్టుగా ఆమెకుండే. సో ఆమె లేనందుకు ఆమె కోరిక నేను నెరవేర్చాలని చెప్పి ఎన్ని డబ్బులైనా నో ప్రాబ్లం. ఆమె పైన ఉన్నా కానీ అరే నేను లేకున్నా మా మన్మరాలకి నా కొడుకు కోడలు ఇట్లా చేసిర్రు అని ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి మేము ఏడ కాంప్రమైజ్ కాలేదు. మేమైతే పాప విషయంలో పోనీ అన్నట్టుగా అన్నిటికీ చేసేసాం. అట్లా 5 years లో చేయాలనుకున్నాం. అత్తమ్మకు కూడా ఉండే అనమాట 5 years లో. సో చేయించేసినాం అన్నమాట. మీ అమ్మ లేకపోయినా ఆవిడ కోరికలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఎప్పుడన్నా నాకు అనిపిస్తుంది మేడం, ఎప్పుడైతే ప్రేమ దగ్గర ఉంటుంది మేడం, నేను చాలా క్లియర్గా చెప్పగలుగుతా ఈ విషయం. ఎప్పుడైతే మనం ఎక్కువ ప్రేమిస్తామో, ఎక్కువ ఇష్టపడతామో, వాళ్ళు లేకున్నా, వాళ్ళు మనకు చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నా, ఏదో కళ రూపమా లేకపోతే ఏదో చెప్తున్నట్టుగా కళలో మాట్లాడడమా ఏదో జరుగుతుంది మేడం. నాకు మా అమ్మ ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక 3 times జరిగింది మేడం. నాకు ఆటోమేటిక్గా ఇది చేయాలరా అనే విధంగా ఏదో చెప్పడమా, వేరే వాళ్ళతో చెప్పించడమా, లేకపోతే కళలో వచ్చి చెప్పడమా ఇట్లా జరుగుతుంది. వస్తారు నాకు ఈ రీసెంట్గా మేము టూర్ వెళ్ళేసి వచ్చాం. మార్నింగ్ 4 o'clock అనుకుంటా, వచ్చిన 2nd day 3rd day అనుకుంటా. సో ఆమె ఆకలి అవుతుందిరా లేవు అన్నం పెట్టు అనే విషయం అట్లా వినిపిస్తూ ఉంది నాకు. మా అమ్మ అంటా ఉంది ఇప్పుడు ఎక్కడ అన్నమే అని చెప్పేసి లేదు, చూసేసరికి 4 అవుతుంది. అదే రోజు ఇమ్మీడియట్గా మార్నింగ్ స్వప్న ఏదో అదే రోజు నైవేద్యం పెట్టేసాం. సో ఆ కనెక్టివిటీ అట్లా ఉంటుంది మేడం, అంత క్లోజ్ ఉంటే తప్ప ఇలాంటివి రావు. నిజమే అది.